భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్లో ఆర్టికల్ 4 ఒకటి. ఇది రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, పేర్ల మార్పుల గురించి వివరిస్తుంది. అటువంటి మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి. అదే సమయంలో రాష్ట్రాల ప్రయోజనాలను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేయాలని ఈ ఆర్టికల్ చెబుతుంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు, పేర్లు మార్చాలి అన్నప్పుడు పార్లమెంటు ఒక చట్టంని ఆమోదించాలి. ఆ చట్టంని చేసే అధికారాన్ని పార్లమెంట్కి ఈ ఆర్టికల్ 4 ద్వారా లభిస్తుంది. అలా ఆమోదించిన చట్టంలో రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేయాలి, వాటిని ఎలా కలపాలి, వాటి సరిహద్దులను, పేర్లను ఎలా మార్చాలి అనే విషయాలను ఈ ఆర్టికల్ 4 వివరిస్తుంది. అంతేకాకుండా ఈ ఆర్టికల్ 4 యొక్క ముఖ్యమైన నిబంధనలు ఏమిటంటే రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని, స్థిరత్వాన్ని కాపాడటం కోసం సహాయపడటం, అలాగే దేశ పరిస్థితులకు అనుగుణంగా మరియు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ రాష్ట్ర విభజన లేదా ఏర్పాటు లాంటి మార్పులు జరగాలి. ఈ ఆర్టికల్ ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 4 భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. పార్లమెంటు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, 2 రాష్ట్రాలను కలపవచ్చు, లేదా రాష్ట్రాల సరిహద్దులను, పేర్లను మార్చవచ్చు. అలా మార్పులు చేయాలి అన్నప్పుడు సంబంధిత రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను తీసుకొని ఆ మార్పుకి సంబంధించిన ప్రతిపాదనను లోక్సభ మరియు రాజ్యసభలలో ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టిన తర్వాత చట్టాన్ని రూపొందించడానికి ప్రత్యేక మెజారిటీతో ఆ చట్టం ఆమోదం పొందాలి. అంటే మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఓటు వేయాలి. అలా జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లు వంటి మార్పులు జరుగుతాయి. ఈ ఆర్టికల్ 4 రాజ్యాంగంలోని మొదటి 3 ఆర్టికల్స్ కింద చేసిన చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఆర్టికల్ 2 మరియు 3 కింద చేసిన చట్టాలను సాధారణ చట్టాల మాదిరిగానే పార్లమెంటు ద్వారా మార్పు చేయవచ్చు. వాటిని రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారా మార్పు చేయవలసిన అవసరం లేదు. కానీ మార్పులు చేసేటప్పుడు భాష, సంస్కృతి, చరిత్ర, ఆర్థికత మరియు ఇతర కారకాలను పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్రాల సరిహద్దుల మార్పు ప్రక్రియ కూడా చాలా జాగ్రత్తగా జరగాలి. రాజకీయ మరియు సామాజిక ఉద్రిక్తతలను నివారించడానికి ప్రజల అభిప్రాయాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయని ఆర్టికల్ 4 స్పష్టంగా చెబుతుంది. ఆ రాష్ట్రాల పేర్లు కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ 1లో ఇవ్వబడ్డాయి. ఈ ఆర్టికల్ 4 ద్వారా జరిగిన మార్పులకు ఉదాహరణలను ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. 1978లో మహారాష్ట్ర మరియు కర్ణాటక మధ్య సరిహద్దుల వివాదం పార్లమెంటు చట్టం ద్వారా పరిష్కరించబడింది. 1968లో మద్రాసు రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు. ఇవన్నీ ఆర్టికల్ 4ను ఉపయోగించి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు మరియు అధికారాలు ఉన్నాయి. ఉదాహరణకు జమ్మూ మరియు కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణ వర్తిస్తుంది. అంతేకాకుండా గోవా, సిక్కింలు యూనియన్ టెరిటరీల నుండి రాష్ట్రాలుగా మారాయి. భారత రాజ్యాంగం భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. అయితే ఆర్టికల్ 4 రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయాలని సూచిస్తుంది. కేవలం కుట్ర, రాజకీయ లబ్ధి కోసం మార్పులు చేయకూడదు. అలాగే ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఆర్టికల్ 4లో ముఖ్యమైన విషయం ఏమిటంటే పైన పేర్కొన్న ఏవైనా మార్పులకు రాష్ట్ర శాసనసభల తీర్మానం అవసరం లేదు. కేవలం పార్లమెంటు చట్టం ద్వారానే ఇవి జరగవచ్చు. ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారం ఇస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, వాటి పేర్లను మార్చడం లాంటి విషయాల కోసం చట్టాలను తయారు చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. ఇలాంటి మార్పులకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ద్వారా కాకుండా సాధారణ చట్టాల మాదిరిగానే మార్పు చేయవచ్చు. మొత్తం మీద భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ రాజ్యాంగ పరిధిని స్పష్టంగా నిర్వచించడం ద్వారా న్యాయ వ్యవస్థకు దృఢమైన పునాది వేస్తుంది. అయితే ఈ అధికారాన్ని వివేకంతో మరియు జాతీయ సమైక్యత, ప్రాంతీయ ఆకాంక్షలు మరియు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉపయోగించడం చాలా ముఖ్యం. భారత రాజ్యాంగం గురించి మీకున్న అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ ప్లాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.